విఠల 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 జయ జయ విఠల 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 జయ హరి విఠల జయ బాప్పా అషి జయ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూశారుగా వియా అయితే ఇప్పుడే లేచిందండి. చాలాసేపు ఇలా ఎండలో అయితే పడుకోబెట్టాను. సొనమ్మ ఉటికి హాయ్ కన్నా సిట్టి కన్నా ఉటికి అమ్ములు. ఎండలో అయితే కంపల్సరీ ఉంచాలండి బేబీస్కి. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎండలో కూడా ఉండొచ్చు, సన్సెట్ ఎండలో. ఒక 15 to 20 minutes వరకు అయితే కంపల్సరీ ఎండలో ఉంచుతానండి నేను. ఇప్పుడైతే టైం 8 o'clock అవుతుందండి. వియాకి ఇందాకే ఫీడ్ చేశాను. తన్ని పడుకోబెట్టి ఇంట్లో పని అయితే చేసుకోవాలి. వాము చూడండి, కిచెన్ ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసి వంట స్టార్ట్ చేయాలి. క్లీనింగ్ అయితే అయిపోవడానికి వచ్చేసింది. బాగా లేట్ అయిందండి ఈరోజు. త్వరగా వంట ఫినిష్ చేయాలి, లేదంటే మళ్ళీ విజయ్ షాప్కి అయితే వెళ్ళిపోతాడు తినకుండానే. ఫైనల్లీ వంట అయితే అయిపోయిందండి. నాకు కూడా ఫుల్ ఆకలేస్తుంది, తిందామని అనుకున్నాను. కానీ అంతలో వియా నిద్ర లేచి ఏడవడం కూడా స్టార్ట్ చేసేసింది. సో అందుకే వియా ఫీడింగ్ అయిన తర్వాతనే తిందామని అయితే అనుకున్నాను. కానీ వియా మాత్రం అస్సలు ఫీడింగ్ తీసుకోవట్లేదు. చాలాసేపు ట్రై చేశాను, కానీ తనైతే ఫీడింగ్ తీసుకోవట్లేదని తనని పడుకోబెట్టి నేనైతే తినడం స్టార్ట్ చేసేసాను. తిన్న తర్వాత అయినా ఫీడింగ్ తీసుకుంటుందేమో అని. ఎందుకంటే బేబీస్ ఫీడింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి బలవంతం చేయడం కంటే కాసేపు అలా ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకుంటారు కదా అండి, కింద పైన ఆడిస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఎనర్జీ లాస్ అయ్యి ఆకలి వేస్తుంది కదా. అందుకే నేనైతే అలానే చేస్తాను. వియా ఫీడింగ్ తీసుకున్నప్పుడు అలా 5 to 10 minutes కానీ అలా వదిలేస్తే అప్పుడు వియా ఫీడింగ్ మాత్రం తీసుకుంటుంది కంపల్సరీ. వియాకి మసాజ్ ఓన్లీ మసాజే చేయించేదానండి. అది కూడా ఒక 5-6 టైమ్స్ చేయించాను అంతే. అప్పుడు కూడా చాలా భయం వేసేది.
అసలు మసాజ్ కూడా చేయడానికి రాకపోతుండే. మీరు సున్నిపిండి వీడియో చూడవచ్చు. బేబీకి వియాకి ఆయిల్ అప్లై చేశాక ఇలా మసాజ్, ఇలా కాళ్ళు చేతులని ఎక్సర్సైజ్ చేయిస్తానండి కంపల్సరీ. దగ్గర దూరం ఇలా 2 times అయితే ఎక్సర్సైజ్ చేయించాలండి బేబీస్కి కంపల్సరీ. డామ్ డామ్ కన్నా డామ్ చిన్న ఎక్కడ చూస్తున్నా తల్లి? డామ్ 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 బుయ్ బుయ్ సైకిల్ 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 చిన్నోడు చిన్నోడు కన్నమ్మ చిట్టి కన్నా. ఇలా అయితే స్మూత్గా చేయాలండి, మరీ గట్టిగా అయితే చేయొద్దు, కాస్త మెల్లిగానే చేయాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయించాలి బేబీస్కి. కామ్గా ఉంది చూసారా, అస్సలు చప్పుడు చేస్తలేదు వీరా అయితే. కన్నా ఇప్పుడు చొంగ 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 నా బుజ్జి కళ్ళకి చొంగ కావాలి. అయి కన్నా చొంగ వద్దు కన్నా, చొంగుడు 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 వద్దురా మనకి. ఇలా అయితే నెమ్మదిగా చేయాలండి. చూసారా, అమ్మో అమ్మో చూడండి ఆహారండి ఎంత రెడ్ అయిపోయిందో. ఇలా పట్టుకుంటేనే చేతి ముద్రలు అయితే పడుతున్నాయి, అదే భయం వేస్తుందండి నాకైతే. ఫేస్కి కూడా చేయాలండి మసాజ్ సరే. వద్దు కన్నా వద్దురా, అమ్మ చెప్పినట్టు వినాలే కదా కన్నా. వినవా నువ్వు? వినవా అమ్మ చెప్పినట్టు? అమ్మ చెప్పినట్టు వినవా? అమ్మో నా సోను మా అమ్మ చెప్పినట్టే వింటది. అమ్మో అవునండి, మా సోను కన్నా మా అమ్మ చెప్పినట్టే వింటది. ఇది నా శక్తి కన్నా ఉంది కదా. అయ్ 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 కన్నా ఇలా నోస్ దగ్గర చేస్తే అవునమ్మా షార్ప్ అవుతుందమ్మా నోస్. నా చిట్టు నోసు, నా చిట్టు నోసు, నా చిట్టు నోసు. అయిపోయింది మసాజ్, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు కాసేపు అయితే ఇలా పడుకోబెట్టి బియ్యాకి సున్ని పిండి కలిపి ఉంచాలి. కలిపి రెడీ పెట్టుకోవాలండి. పదండి ఫ్రెండ్స్, మియాకి స్నానం చేయించేద్దాం. అమ్మయ్యా దేవుడా, అమ్మో చిట్టికన్నా 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 చిన్ని నాన్న నా చిట్టికన్నా రోగిలో నవ్వియగాడు చూడండి. హెడ్ అయితే ఎంత బాగా తెలుస్తుందో. బియాకి కంపల్సరీ సున్నిపిండి అయితే పెడతానండి నేను. మీరు నా వీడియో సెక్షన్లో చూడవచ్చు, ఇది ఎలా తయారు చేశాను, వీడియో కూడా చేశాను. నేను వియాకి స్నానం చేయించడం ఎలా నేర్చుకున్నానంటే, ఇప్పుడు కూడా వియాకి వాళ్ళ నాన్నమ్మ కానీ మా ఆయన ఇద్దరే స్నానం చేయించేవాళ్ళు. ఒకరోజు విజయ్ అయితే కాల్ చేశాడు, మసాజ్ చేయు వియాకి 10 minutesలో నేను వస్తాను, వచ్చి స్నానం చేస్తాను అని అయితే అన్నారు. సరే అని మసాజ్ అయితే చేయించాను. ఆ తర్వాత ఫోన్ చేసేసరికి
మా ఆయన లేదు కుదరదు లేట్ అవుతుంది క్లయింట్ అయితే వచ్చారు అని చెప్పారు. అయితే ఏం చేద్దాం, అత్తమ్మ కూడా అవైలబుల్లో లేదు, విజయ్ కూడా లేట్ అవుతుందని చెప్పారు. ఏం చేద్దామని అరేంజ్ చేపించిద్దాం, కుదిరితే మెల్లమెల్లగా చేద్దాం అని అయితే అప్పుడు ఆ రోజు ట్రై చేశాను. ఫస్ట్ టైం అండి. అప్పుడు తెలిసింది పిల్లలు పడిపోరు, గ్రిప్ ఉంటుంది. మా అత్తమ్మ కానీ మా ఆయన కానీ స్నానం చేయించేటప్పుడు నేను వారిని భయపెట్టేదాన్ని, పడిపోతుంది ఇలా వారిని భయపెట్టేదాన్ని. కానీ నేను స్నానం చేస్తే తెలిసిందండి గ్రిప్ అయితే కంపల్సరీ ఉంటుంది, బేబీస్ పడిపోరు అని నాకు ఆ విషయం అయితే అర్థమైంది. పిల్లలకి స్నానం చేయించడం ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది. ఒక 2-3 టైమ్స్ చేయిస్తే గ్రిప్ అనేది వచ్చేస్తుంది. బాగా అలవాటు అయిపోయింది. చొమ్మయ్య ఎప్పుడు మాట్లాడాను 6 months వరకు అయితే కంటిన్యూ చేద్దామని అయితే ఊరుకున్నాను. నాకైతే భయం వేస్తుంది ఎక్కడ 6 months తర్వాత కూడా కంటిన్యూ చేస్తుందో అని. మాట్లాడడానికి ఏదైనా చిట్కాలు అయితే చేయాలి. శను కన్నా ఏ అమ్మడు ఆత్మ పానీ అంటే అబ్బా చేతినైతే మొత్తం నోట్లో వేసుకుంటుందండి. సబ్బు ఉంది, సున్నిపిండి ఉంది, అందుకే చేతినైతే వాష్ చేస్తున్నాను. సోను ఫైనల్లీ హెడ్ వరకు అయితే వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి ఎలా కేకలు వేస్తుందో వియా. అవును కన్నా అన్న శోనుకన్నా శనాడు సైడ్కి వేస్తుందండి. ఫేస్ ఎప్పుడు కూడా స్ట్రైట్ అయితే అస్సలు ఉంచదు. శను కన్నా వద్దు కన్నా వద్దురా. అబ్బా 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 ఇలా చేస్తుందో చూడండి. కన్నా కన్నా అయిపోయిందిరా కన్నా. నేను చిట్టి కన్నా కదా నువ్వు. డామ్ 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 చిట్టి చిట్టి డామ్ చిట్టి చిట్టి డామ్ 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 డామ్. అయిపోయింది అమ్మో. డామ్ 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 డామ్. చూసావా అటు వేస్తలేదు, మిడిల్లో ఉంచేసింది హెడ్. సప్పుడు వేస్తలేదు. అవును అవును నువ్వు ఏం గుడ్డు గర్ల్ కన్నా. అబ్బో నా బుజ్జి కన్నా కళ్ళల్లో పోయిందా కన్నా. షాంపూ చొంగ ఇక్కడ వదిలేసారా. అమ్మో మా అమ్మ కళ్ళల్లో పోయింది మా అమ్మ. అవును కన్నా. అవునవునవునవునవునవును. అమ్మో పిల్లలకి స్నానం చేయించడం ఏమో కానీ మనమే మొత్తం నిండిపోదాం వాటర్తో. అవునా అవునా బాబా బా. మమ్మల్ని కొట్టవా సనా. సనా టిప్పు ఉండదేమో నెక్క దగ్గర జారి పడిపోతారో అని ఇప్పుడు కంగారు పడేదాన్ని, వాళ్ళని కంగారు పెట్టించేదాన్ని, భయపెట్టించేదాన్ని. కానీ నేను స్నానం చేస్తే అర్థమైంది గ్రిప్ ఉంటుందండి. వాళ్ళు ఎంత అటు ఇటు కదిలినా చేసినా ఈ గ్రిప్ అనేది కంపల్సరీ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. మీ బేబీస్కి స్నానం చేసేటప్పుడు ఇప్పుడు పెట్టాలండి సున్నిపిండి. అసలు టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. చొంగద్దుర కన్నా అబ్బా 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 అబ్బా.
ఇప్పుడే చెప్పిన మా బియ్య అస్సలు సతాయించదు స్నానం చేయించేటప్పుడు అని తెలుసా చిట్టి కన్నా వద్దు 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 మా బియ్య అయిపోయింది కన్నా అయిపోయింది రకన్నా అయిపోయింది రకన్నా ఒక్క సెకండ్ ఆగు కన్నా ఫేస్ అయిపోయిందిరా వియాకైతే స్నానం చేయించాను. సో నేను ఫ్రెష్ అవుతున్నాను. అందుకే విజయ్ వియాని డ్రెస్అప్ చేస్తున్నారు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు విజయ్ అయితే వియాని పడుకోబెట్టారు. విజయ్ అయితే షాప్కి వెళ్ళిపోయాడు. సో నేను కూడా కాసేపు పడుకున్నాను. ఆ తర్వాత వియా నిద్ర లేచాక తనకి ఫీడింగ్ చేసి కాసేపు ఆడించాను. తర్వాత విజయ్ అయితే ఇంటికి వచ్చాడు. సో ఇంట్లో పప్పుచారు చేస్తే మాత్రం 3 పూటలు అన్నమే తింటాము. వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయిందండి, వర్షం పడేలా ఉంది. అందుకే విజయ్ అయితే మక్కెన కాల్చాడు. ఈ వెదర్లో ఇలా మక్కెన తింటే సూపర్ అండి. మక్కెన తిన్నాక వియాకి ఫీడ్ చేశాను. ఒక 2 అవర్స్ అయితే పడుకుంది వియా. ఇందాకే నిద్ర లేచింది. ఇప్పుడైతే ఈవినింగ్ 7 అవుతుందండి టైం. Dam dam dam. Ay. 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 Ay kena. Dam. 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 Ay, Songgodu. Anak songgodu. Dam. Dam kena. Dam. 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 Wih. Ay. 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 Hah? Ay. Ay. Dam. Dam. Adam. Adam. Hah? Hah? Dam. 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 Awa, 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 awa. Sana mama. Awa, awa, awa. Abui. Abui. Brr. Ay. 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 Dam. 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 Tuk. Tik. Ay. Oh, mom. Ay. Dam. Dam.
డామ్ 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 ఆ ఆ ఐ డై అగా ఆ ఆ ఆ ఆ I kena dam 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 ay అమ్మో నా చిట్టి కన్నా కూర్చుంది అమ్మో నా వియ్యగడి కూర్చున్నాడు డామ్ 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 చిట్టి చిట్టి కన్నా నా చిట్టి కన్నా కూర్చుంది అయ్యి అమ్మ నేను కూర్చున్నా డామ్ 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 కన్నా అయ్యి 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 కన్నా చిట్టి 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 ఎవరి చిట్టి ఈ చిట్టి కన్నా ఎవరిది ఈ చిన్న పాప ఎవరిది ఈ సోనుగాడు ఎవరిది అమ్మో అమ్మా దామ్ 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 విట్టల 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 జయ జయ విట్టల 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 జయ హరి విట్టల జయ బప్పా అషి జయ బప్పా ఐ విట్టల విట్టల జయ జయ విట్టల 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 జయ హరి విట్టల జయ బప్పా అషి జయ బప్పా అమ్మో నా వియ్యగాడు కూర్చున్నాడు అమ్మో డామ్ 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 హాయ్ హాయ్ కన్నా డామ్ 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 డంబర్ డంబర్
ఇంతటితో నా డే వ్లాగ్ ముగుస్తుందండి. ఇలా కాసేపు వియాతో ఆడుకొని ఆ తర్వాత అతనికి ఫీడ్ చేసి తనని పడుకోబెట్టాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.